మనం ఇప్పుడు 2026లో ఉన్నాం. రాబోయే 24 నెలలు మానవ చరిత్రలోనే అత్యంత కీలకమైనవి. ఎందుకంటే మనం కేవలం భూమి మీద బ్రతికే జీవులం మాత్రమే కాదు, మల్టీ ప్లానెటరీ స్పీసీస్గా మారబోతున్నాం. మీరు విన్నది నిజమే. 2026-27లో జరగబోయే కొన్ని ప్రయోగాలు వింటే మీ వెన్నులో వణుకు పుడుతుంది. అసలు మనం చంద్రుడి మీదకి ఎందుకు వెళ్తున్నాం? మంగళగ్రహం మీద ఎలాన్ మస్క్ ప్లాన్ ఏంటి? ఈ 2 నిమిషాల్లో మీ ఊహకందని అంతరిక్ష రహస్యాలు రివీల్ చేయబోతున్నాను. 50 ఏళ్లు దాటిపోయింది మనిషి చంద్రుడి మీద కాలు పెట్టి. కానీ 2026 ఏప్రిల్లో నాసా పంపబోయే ఆర్టెమిస్ 2 మిషన్ హిస్టరీ క్రియేట్ చేయబోతోంది. 4 వ్యోమగాములు చంద్రుడి చుట్టూ తిరిగి రాబోతున్నారు. అంతటితో ఆగదు. 2027 నాటికి ఆర్టెమిస్ 3 ద్వారా మొదటిసారి ఒక మహిళ చంద్రుడి దక్షిణ ధ్రువం అంటే సౌత్ పోల్ మీద దిగబోతోంది. షాక్ ఫ్యాక్ట్, అక్కడ కేవలం మట్టి లేదు, మంచు రూపంలో నీరుంది. ఆ నీటితోనే రాకెట్ ఇంధనం తయారు చేసి మనం చంద్రుడిని ఒక పెట్రోల్ బంక్లా వాడుకుని మనం మార్స్కి వెళ్లబోతున్నాం. అందరూ అసాధ్యమనుకున్న విషయాన్ని ఎలాన్ మస్క్ సుసాధ్యం చేయబోతున్నారు. 2026 చివర్లో స్పేస్ ఎక్స్ తన అతిపెద్ద రాకెట్ స్టార్షిప్ను మొదటిసారి మంగళగ్రహం వైపు పంపే ప్లాన్లో ఉంది. ఇది కేవలం ఒక రాకెట్ కాదు, ఒక ఎగిరే నగరం. 100 టన్నుల సామాగ్రిని మార్స్ మీదకు తీసుకెళ్తుంది. మనం 2027 నాటికి మంగళగ్రహం మీద మనుషులు ఉండటానికి కావలసిన పునాదులు వేయబోతున్నాం. అంటే మన పిల్లలు మార్స్ మీద స్కూల్కు వెళ్లే రోజులు ఎంతో దూరంలో లేవు. మన ఇండియా కూడా తక్కువేం కాదు. 2026-27 మధ్యలో ఇస్రో తన ప్రతిష్టాత్మక గగన్యాన్ మిషన్ను లాంచ్ చేయబోతోంది. మొదటిసారి భారతీయ వ్యోమగాములు సొంత రాకెట్లో అంతరిక్షంలోకి వెళ్లి సురక్షితంగా తిరిగి రాబోతున్నారు. ఇది జరిగితే అంతరిక్ష రేసులో భారత్ టాప్ 4 దేశాల్లో ఒకటిగా నిలుస్తుంది. గర్వించాల్సిన విషయమేంటంటే మనం అతి తక్కువ ఖర్చుతో ఈ అద్భుతాన్ని చేయబోతున్నాం. జేమ్స్ వెబ్ టెలిస్కోప్ 2026లో పంపబోయే డేటా శాస్త్రవేత్తలనే భయపెడుతోంది. బిగ్ బ్యాంగ్ జరిగిన కొన్ని మిలియన్ ఏళ్లకే భారీ గెలాక్సీలు ఎలా పుట్టాయి? మనకు తెలియని డార్క్ మ్యాటర్ మనల్ని మింగేస్తుందా? 2027 నాటికి ఏలియన్స్ జాడ దొరికే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు గట్టిగా నమ్ముతున్నారు. ఎందుకంటే మనం ఇప్పుడు కేవలం నక్షత్రాలను చూడట్లేదు, ఆ నక్షత్రాల చుట్టూ ఉన్న గ్రహాల మీద వాతావరణాన్ని కూడా స్కాన్ చేస్తున్నాం. చూశారుగా, 2026-27 అనేది అంతరిక్ష యుగంలో ఒక గోల్డెన్ పీరియడ్. మనం భూమిని వదిలి వేరే గ్రహాల మీదకు వెళ్తున్నాం. ఇది మనిషి సాధించిన విజయమా లేక ప్రకృతికి మనం చేస్తున్న ద్రోహమా? కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.